నమస్కారం క్రికెట్ అభిమానులారా. ఐపీఎల్ 2026 సందడి మొదలైపోయింది. మొదటి మ్యాచ్లోనే అసలైన క్రికెట్ పండుగను చూశాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్లో అందరి కళ్ళు ఒక్కడిమీదనే ఉన్నాయి. అతనే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ ప్లేయర్కూ సాధ్యం కాని ఒక అసాధారణ మైలురాయిని కోహ్లీ ఈరోజు తన ఖాతాలో వేసుకున్నాడు. అసల రికార్డేంటి? కోహ్లీని ఎందుకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ద కింగ్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్. ఎస్ఆర్హెచ్ విసిరిన భారీ లక్ష్యాన్ని చేస్ చేసే క్రమంలో విరాట్ కోహ్లీ ఒక అద్భుతం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో చేజింగ్లో సెకండ్ ఇన్నింగ్స్ 4000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. మీకు తెలుసా, ఐపీఎల్లో ఇప్పటివరకు కేవలం కొద్దిమంది ప్లేయర్లు మాత్రమే చేజింగ్లో 3000 మార్కును దాటారు. కానీ కోహ్లీ ఏకంగా 4000 మార్కును చేరుకుని అందర్నీ వెనక్కి నెట్టేశాడు. ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటే కోహ్లీ అంతగా రెచ్చిపోతాడు అనడానికి ఇదే నిదర్శనం. ఫ్లిక్ షాట్. అరుపులతో హోరెత్తిన చిన్నస్వామి. స్టేడియం మొత్తం 12th మ్యాన్ ఆర్మీ అరుపులతో దద్దరిల్లిపోతోంది. ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలర్లను కోహ్లీ ఎదుర్కొన్న తీరు అద్భుతం. ముఖ్యంగా ఆ సిగ్నేచర్ ఫ్లిక్ షాట్ ద్వారా మిడ్ వికెట్ మీదుగా బౌండరీ కొట్టి ఈ 4000 పరుగుల మార్కును అందుకున్న క్షణం అబ్బో, అది వర్ణనాతీతం. ఇక మ్యాచ్కి ముందు కోహ్లీ వేయించుకున్న కొత్త లోటస్ టాటూ మరియు ఆర్సీబీ ఓనర్షిప్ మార్పుల గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నా కోహ్లీ ఫోకస్ మాత్రం కేవలం పరుగుల మీదనే ఉంది. 9000 పరుగుల దిశగా అడుగులు. అయితే కోహ్లీ ఇక్కడితో ఆగిపోయేలా లేడు. ఐపీఎల్ జేయర్లో 9000 పరుగుల మహా మైలురాయికి అతను చాలా దగ్గరగా ఉన్నాడు. ఈ సీజన్ ముగిసేలోపు 9000 మార్కును దాటడం కోహ్లీకి పెద్ద కష్టమేమీ కాదు. 19 ఏళ్ల లీగ్ చరిత్రలో ఎవరికీ అందని ద్రాక్షలా ఉన్న రికార్డులను కోహ్లీ ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తున్నాడు. ప్రెషర్ ఉన్నప్పుడు కింగ్ కోహ్లీ తన అసలైన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అందుకే అతన్ని చేజ్ మాస్టర్ అంటారు. మరి ఈ 2026 సీజన్లో ఆర్సీబీ ఫైనల్కి వెళ్లి కప్ గెలుస్తుందని మీరనుకుంటున్నారా? కోహ్లీ 9000 పరుగుల రికార్డును ఎప్పుడు పూర్తి చేస్తాడు? మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.